ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సీతాకాంత్ తన బర్త్డే ఫంక్షన్ అయిపోయిన తర్వాత నందినితో మాట్లాడడానికి రామలక్ష్మితో కూడా చెప్పకుండా నేరుగా నందిని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు ప్రవేశించావు, నా కంటి ముందుకు ఎందుకు వచ్చావని అడగడంతో నందిని అయితే కొంచెం ఫీల్ అవుతుంది. ఎలా ఉన్నావు అని అడుగుతావు అనుకుంటే ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావు. చూడు సీత, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన మాట నిజమే. నీకోసమే నేను పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాను. కానీ నువ్వు మాత్రం మాట తప్పి పెళ్లి చేసుకున్నావు. పర్వాలేదు, కానీ నేనిప్పుడు వచ్చింది మాత్రం నీతో కలిసి వ్యాపారం చేయడానికే. నువ్వు నిశ్చింతగా ఉండు సీత, మీ భార్య ఎదురు చూస్తుంది, వెళ్ళు అని చెప్పడంతో ఇక అతను ఆలోచిస్తూ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత సోఫాలో కూర్చొని నందిని గురించి ఆలోచిస్తూ ఉంటే అతని కోసమే ఎదురు చూస్తున్న రామలక్ష్మి వచ్చి లోపలికి రమ్మని పిలుస్తుంది. కానీ అతనైతే నాకు తలనొప్పిగా ఉంది, నేను ఇక్కడే పడుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకోబో అని చెప్పేటప్పటికి రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన మనసులో మాట చెప్పి తన జీవితాన్ని సీతతో పంచుకోవాలి అని ఎంతో ఆశతో ఎదురు చూసిన రామలక్ష్మి ఇక కోపంతో తను డెకరేషన్ చేసిన మంచం మీద ఉన్న పూలని వాటన్నిటిని కింద తోసేసి ఇక తను కూడా కింద పడుకొని నిద్రపోతుంది. పొద్దున్నే సోఫాలో పడుకుని నిద్రపోతున్న సీత దగ్గరికి వాళ్ళ తాతయ్య వచ్చి లేపుతాడు. ఏంట్రా ఇక్కడ పడుకొని నిద్రపోతున్నావు, రాత్రి నుంచి ఇక్కడే ఉన్నావా? రామలక్ష్మి నీతో ఏదో చెప్పాలని పాపం రాత్రంతా ఎంతసేపు ఎదురు చూసింది, మాట్లాడావా అని అడగడంతో లేదు తాతయ్య అని అంటాడు. వెళ్లి రామలక్ష్మితో మాట్లాడుపో, పాపం తను ఎలా ఫీల్ అయిందో ఏమో అని చెప్పడంతో ఇక అతను సందేహిస్తూనే రూమ్ లోకి వస్తాడు. రామలక్ష్మి కోపంగా ఉండడం గమనించి తను బాగా హర్ట్ అయిందనుకుని, రామలక్ష్మి నాకేదో చెప్పాలని చెప్పావు కదా, ఇప్పుడు చెప్పు అని అడుగుతాడు. ఇక రామలక్ష్మి అయితే కోపంగా, అయ్యో మీరు ఇప్పుడే వచ్చారా, ఓహో రాత్రి సోఫాలో పడుకొని నిద్రపోయారు కదా, తలనొప్పి అని చెప్పారు కదా, తగ్గిందా? నాకు కూడా తలనొప్పి వచ్చిందండి, చెప్పాలనుకున్న విషయం మర్చిపోయాను, మళ్ళీ చెప్తానులే అని అంటుంది. తలనొప్పికి చెప్పాలనుకున్న విషయం మర్చిపోవడానికి సంబంధం ఏముంది రామలక్ష్మి, చెప్పవా ప్లీజ్ అని అడుగుతాడు. కానీ రామలక్ష్మి మాత్రం నాకు బోల్డ్ అంత పనుందండి, గుర్తొచ్చినప్పుడు చెప్తానులే అని తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి నేను చేసిన పొరపాటుకి తను బాగా హర్ట్ అయినట్టుంది అని అనుకుంటాడు. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ పెడుతూ ఉంటే అక్కడ కూడా అలాగే ప్రవర్తిస్తుంది. సీత ప్లేట్లో ఒకేసారి 5-6 ఇడ్లీలు పెట్టేటప్పటికి, ఏంటి రామలక్ష్మి, నేను భోజనం చేయడానికి రాలేదు, టిఫిన్ తినడానికే వచ్చాను, ఏంది ఇన్ని ఇడ్లీలు పెడుతున్నావు అని అడిగేటప్పటికి, అయ్యో మీకు చాలా అర్జెంట్ పనులు ఉంటాయి కదా, నేను ఒక్కొక్క ఇడ్లీ పెడుతుంటే మీకు టైం అవుతుంది కదా, అందుకే ఒకేసారి పెట్టాను, తినండి అని అంటుంది. ఇక పక్కనే ఉన్న వాళ్ళ తాతయ్యకి అర్థమైపోతుంది. తర్వాత రే సీత, నీ వల్లే తను హర్ట్ అయింది కాబట్టి నువ్వే తన కోపాన్ని పోగొట్టరా అని అంటాడు. ఇక సీత అయితే సరే రామలక్ష్మి, నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, కూర్చొని నువ్వు కూడా తిను అని అంటే, నేను ఈవేళ రావట్లేదండి, నేను లీవ్ తీసుకున్నాను అంటుంది. అదేంటి నాకు చెప్పలేదు కదా లీవ్ అని అని అంటాడు. మీకే చెప్పాలా ఏంటి, తాతయ్య గారికి చెప్పాను అంటుంది. ఇక వాళ్ళ తాతయ్య అయితే అదేంటి రామలక్ష్మి నాకు కూడా చెప్పలేదే అని అనుకుని, ఏమోలే అనుకుని ఇచ్చింది అని అంటాడు. ఇక సీతకైతే అర్థమైపోతుంది, ఇద్దరు కూడా పలుకొని అబద్ధాలు చెప్తున్నారు కదా అని అనుకుంటాడు. తర్వాత సీత ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళినా కూడా తన ఎదురుగా ఉన్న రామలక్ష్మి సీటు వైపే చూస్తూ తను లేకపోతే ఆఫీస్ అంతా బోసిపోయినట్టుంది అని అనుకుంటూ ఉంటాడు. రామలక్ష్మికి సారీ చెప్పాలని సీతాకాంత్ రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు. ఇంట్లో రామలక్ష్మి కూడా తన గురించి ఆలోచిస్తూ నేను ఎక్కువ చేశానేమో, తను బాధపడ్డాడేమో అని అనుకుంటూ తను కూడా ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుంటుంది. ఇద్దరు ఒకేసారి కాల్స్ చేసుకోవడం వల్ల ఎంగేజ్ వస్తుంది. ఇక ఎవరితో మాట్లాడుతున్నాడు, అంత బిజీ ఏంటి అని ఈమెనుకుంటుంది. అతనైతే ఎవరితో మాట్లాడుతుందబ్బా అని అతను అనుకుంటాడు. తర్వాత సారీ అని మెసేజ్ పెడతాడు. అది చూసుకుని రామలక్ష్మి సంతోషపడిపోతుంది. తర్వాత ఇలా అనుకుంటుంది, ఇంకా బెట్టు చేసి బాధ పెట్టడం మంచిది కాదనుకుని తనకిష్టమైన వంటలు చేసి ఆఫీస్కి పట్టుకెళ్లాలి అనుకుని వెళ్లి వంట రూమ్ లోకి వెళ్లి వంట చేస్తూ ఉంటుంది. సందీప్ ఆఫీస్ స్టాఫ్ అందరికి చెప్తూ ఉంటాడు, ఈ రోజు కొత్త మేడం వస్తుంది కదా, వస్తానే అందరూ లేచి కంగ్రాట్స్ చెప్పండి, తనకి వెల్కమ్ చెప్పండి అని చెప్తూ ఉంటాడు. అంతలోనే నందిని వాళ్ళ ఆఫీసులోకి ఎంట్రీ ఇస్తుంది. సందీప్ నందినికి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పి, మీరు మా కంపెనీలో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది మేడం అని చెప్పి తనని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ, ఈ ఏర్పాట్లన్నీ నేనే చేశాను మేడం అని చెప్తూ ఉంటాడు. ఇక నందిని అయితే చాలా థ్యాంక్స్, కానీ ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు, వీటి మీద పెట్టే శ్రద్ధ పని మీద పెట్టే కంపెనీ అభివృద్ధిలోకి వస్తుందని చెప్తూ ఉంటుంది. అంతలో అప్పుడే అక్కడికి వచ్చిన సీతాకాంత్ అది చూసి, నందిని మనసులో ఏ ఉద్దేశం లేదా,
నిజంగా కంపెనీని డెవలప్ చేయడానికే వచ్చిందా అని అనుకుంటూ ఉంటాడు. అంతలో నందిని అతని దగ్గరకు వచ్చి, ఈ రోజు నుంచి మనం పార్ట్నర్స్ గా జీవితాన్ని ప్రారంభించబోతున్నాము అని అంటుంది.